2012లో ప్రారంభమయ్యి 4 సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అయిన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషా చిత్రాల్లో అద్భుతాల్ని, వాటి వెనకున్న టాలెంట్స్ని, ప్రేక్షకుల గుండెల్లో జిలుగులు నింపే ఎందరో తారల్ని ఒకే వేదిక మీద సత్కరించాల్సిన సంకల్పంతో మొదలైంది సైమా. 4 భాషల్లో జరుగుతున్న ఈ సినిమా అవార్డ్స్ వేడుక సౌత్ ఇండియన్ ఫిలిం ఈవెంట్స్లోనే ఒక రారాజు. అందుకే సింగపూర్, మలేషియా, అబుదాబి, దుబాయ్ ఇలా ఎక్కడ నిర్వహించిన ప్రతి సంవత్సరం సైమా వేడుకకి వచ్చి ఈ వేదిక మీద తలుక్కుమనే తారలు పెరుగుతూనే ఉన్నారు. ప్రేక్షకులకి అంతులేని సంబరాల్ని పంచుతూనే ఉన్నారు. That is why Saima is the most viewed South Indian Film Awards event. My co-host for the evening is the amazingly talented Rahul Ramakrishna. He's a lyricist, writer, actor, and he's done a lot of street plays also. And he works with a lot of passion. And my co-host for the night is Priyadarshi. అంతే. తెలుగు అండ్ కన్నడ సినిమా పరిశ్రమకు 2018 చాలా గొప్ప సంవత్సరం. మన హిస్టరీలో గుర్తుండిపోయే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు కాసులో వర్షం కురిపించి వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఇయర్గా నిలిచింది. 2018 తెలుగు సినిమాకే గొప్ప సంవత్సరం కాదు, పర్సనలీ మా ఇద్దరికి కూడా చాలా గుర్తుండిపోయే సంవత్సరం. Yes, it was a very special year in terms of box office. For example, Geeta Govindam, where I played the hero's friend. And in Toli Prema, I played the hero's friend. Or Sammohanam, where I played the hero's friend. Or Padi Padi Leche Manasu, where I played the hero's friend. Or of course, Mithai, yeah, where we played each other's friends. అరే దర్శి, ఈసారి మనతో పాటు కో-హోస్ట్ చేయడానికి ఇంకెవరు లేరు. మనం ఇద్దరమే సైమా హోస్ట్ చేస్తున్నాము. కుమ్మేద్దాం రా, మామూలుగా కాదు. అండ్ ఈసారి మైలేజ్ అంతా మనదే రా. మనమే కొట్టేయాలి. కమ్ ఆన్, గివ్ మీ హై ఫైవ్. ఆపండి. Welcome to the 8th Pantaloons Saima Awards 2019. ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగు ఇండస్ట్రీ పెద్దలకు, అలాగే కన్నడ ఇండస్ట్రీ పెద్దలకు, అభిమానులకు స్వాగతం, సుస్వాగతం. What a fantastic year it has been for the Telugu film industry and Kannada film industry. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 2018 సంవత్సరం 77% సక్సెస్ రేట్ని చూసింది. ఎన్ని రకాలైన సినిమాలండి, విలేజ్ కథల నుంచి అంతరిక్షం వరకు మన కథలు ప్రయాణం చేశాయి. గోడచారి, అలాగే ఈ నగరానికి ఏమైంది, కేర్ ఆఫ్ కంచరపాలెం, రంగస్థలం, భరత్ అనే నేను, అండ్ అరవింద సమేత. దానితో పాటుగానే మహానటి లాంటి బయోపిక్లకి పునాది వేసింది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగు సినిమాకి 7 నేషనల్ అవార్డ్స్ రావడం మామూలు విషయం కాదు. నేషనల్ అవార్డ్ విన్నర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియచెప్తూ లెట్స్ స్టార్ట్ దిస్ ఇయర్స్ సైమా అవార్డ్స్ 2019. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? అంటే అది ఇంత పెద్ద అవార్డ్ ఫంక్షన్ ని హోస్ట్ చేయాలంటే కేవలం మా వల్ల ఏమవుతుందని కరెక్ట్. మీ వల్ల ఏమవుతుంది, వెళ్ళిపోండి, నేను చూసుకుంటా. అంటే మాకు డబ్బులు ఇచ్చారు. మిమ్మల్ని కూడా మాట్లాడారా? ఓకే, కానీ మీరు యాక్టర్స్ కదా, అసలు హౌ? అంటే ఇంతకుముందు మేము హీరో ఫ్రెండ్స్గా చేసాం, ఇప్పుడు యాంకర్ ఫ్రెండ్స్గా చేద్దామని. దట్స్ ఎ గుడ్ ఐడియా. యాంకర్ ఫ్రెండ్స్ దర్శి అండ్ యాంకర్ ఫ్రెండ్ రాహుల్ రామకృష్ణ, స్వాగతం. ఇక ఆలస్యం చేయకుండా ప్రారంభించేద్దామా? ఎంతైనా సుమక్క, నువ్వు లేనిది ఏ సినిమా స్టార్ట్ కాదు, ఏ సినిమా ఫంక్షన్ స్టార్ట్ కాదు, ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్. అసలు నువ్వు ఉంటేనే కొబ్బరికాయ కొట్టినట్టు. ఏ సినిమా స్టార్ట్ కాదు, మీ అర్జున్ రెడ్డి స్టార్ట్ కాలే, నీ పెళ్లి చూపులు స్టార్ట్ కాలే. చూస్తుంటే బాగానే వేస్తారు బిస్కెట్లు. మిమ్మల్ని ఎఫర్ట్ చేసేంత పైసలు లేవు కదా. అలా అన్నారు బాగుంది.